మొహరం పండుగ వచ్చేసింది. మందమర్లు మార్కెట్ ఏరియా. ముందుగా నేను ముందుగానే మార్కెట్లో ఇంకా సవార్లు అన్నీ తయారు చేసినరా లేదా అని ఒక రౌండ్గా తిరగడం మొదలుపెట్టిన. అయితే ఈ మార్కెట్ ఏరియాలో ఇది చిట్టిబాబు గుండం. ఇక్కడ దాదాపుగా తయారు చేసినారు సవార్లను. అంటే ఇంకా కొన్ని తయారు కావాలి అని అనుకుంటాను. ఇప్పుడైతే కొన్ని తయారు చేసి ఉన్నాయి రెడీగా. ఈ సవార్లతో నేను నాతో పాటు మీరందరూ కూడా చూడాలని ఇప్పుడు వీడికి వచ్చిన. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవది మందమరి సినిమా. చూద్దాం ఒకసారి. ఇంకా అలంకరణ చేయాలి, కానీ ఇంత షార్ట్ పీరియడ్లోనూ వీళ్ళు ముందుగానే ఫటాఫటా తయారు చేసారు. అది చాలా గ్రేట్. ఎలా ఉంది ముందట చూడండి. ఈ విధంగా డెకరేషన్ చేసినారు ఇక్కడ. మందమరి ప్రత్యేకం. మొహరం పండుగ. ఎందుకంటే నాకు తెలిసి ఎక్కడ జరగని విధంగా ఈ మందమరిలో జరుగుతుంది, మందమరి మార్కెట్లో. ఎందుకంటే ఒకే దగ్గర మార్కెట్ ఏరియాలో ఒకే దగ్గర దాదాపు 6 లేక 7 గుండాలు ఒకే దగ్గర ఉండడం వలన అద్భుతంగా ఇక్కడ పండుగ వాతావరణం హైలైట్గా జరుగుతుంది. నేను దాదాపు చిన్నప్పటి నుంచి చూస్తాను. అంటే 40 ఇయర్స్ 40 సంవత్సరాల నుండి నేను చూస్తాను. అదే జోషు, అదే ఉత్సాహం, అదే ఈ మొహరం పండుగ అట్లా జరుగుతుంది మా మందమరి మార్కెట్లో. దగ్గర ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వచ్చి మంచిగా ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో అది మీరు చూడవచ్చు. అదేవిధంగా ఆ సవార్లను దర్శించుకోవచ్చు, మీ మొక్కులను మొక్కుకోవచ్చు. తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామిని నేను. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవది మందమరి సినిమా. ఇది మందమరి మార్కెట్లో చిట్టిబాబు గుండం.
మొహరం పండుగ వచ్చింది. ఇది 2026 సంవత్సరం. చూడండి, మందమరి మార్కెట్లో ఆల్రెడీ ఒక గుండము రెడీ చేశారు, తయారు చేసిండ్రు. మొత్తం సవార్లను కూడా తయారు చేసిండ్రు. ఇది మందమరి మార్కెట్లో చిట్టిబాబు గుండం. చూడండి ఎంత అద్భుతంగా ఈ డెకరేషన్ చేసిండ్రు. ప్రతిసారి ఒక ప్రత్యేకతతో చేస్తాండ్రు. పద చూద్దాం. అయితే ఇంకా చెయ్యాలి. ఇంకా అలంకరణ చేయాలి. ఇప్పుడైతే తక్కువ టైంలో ఇన్ని గణం సవార్లను వీళ్ళు ముందుగానే తయారు చేసిండ్రు. గ్రేట్, చాలా గ్రేట్. ఇది మాత్రం అద్భుతంగానే మనం చెప్పుకోవచ్చు. ఎన్ని 1 2 3 4 5 6 7 ప్రజెంట్లీ 7 సవార్లను ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఇంకా కూడా తయారు చేస్తామని అంటున్నారు. ఇన్ని గానం అంటే ఇక్కడ ఒకటే దగ్గర అనుకుంటా ఈ ఇన్ని గానం సవాళ్ళు ఉండడం. వేరే వేరే గుండాలల్లో ఇన్ని గానం ఉండయి. ఓకేనా? నమస్తే అందరికీ. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ ఛానల్ కాస్ట్ పెడతాను. 2026 సంవత్సరం మొహరం పండుగ వచ్చేసింది. పోయిన సంవత్సరం కూడా ఈ మొహరం పండుగ ఏ విధంగా ఎన్ని గుండాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు చూపెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి అంటే కాలం అనేది ఎంత తొందరగా కరిగిపోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ నేను మందమరి మార్కెట్లో ఉన్న చిట్టిబాబు గుండం దగ్గర ఉన్నా. అయితే ఈ తక్కువ టైంలో ఇన్ని గణం సవార్లను రెడీ చేసి ఉంచింది ఇక్కడ. అందుకని ఇప్పుడు ఇక్కడ ఒక మీకోసమే చూపెట్టాలని ఈ వీడియో నేను తీసి పెడతాను. ఒకసారి మనం దగ్గరికి వెళ్దాం. నాన్న చూపెట్టు. వాడినే ఉంటుంది మొత్తం 7 సవార్లు. 1 2 3 4 5 6 7 సవార్లు ఇప్పుడు తయారు చేసారు. ఇంకా తయారు చేసేటి ఉన్నాయి. వాస్తవానికి ఈ సవార్ల పేర్లు ఇవన్నీ వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. నాకు తెలియదు, మళ్ళీ వస్తా. కాకపోతే స్పెషల్ అట్రాక్షన్గా మా మందమరిలో అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఈ మొహరం పండుగ. నేను ఏమంటానంటే ఈ మొహరం పండుగ మందమరి మార్కెట్లోనే హైలైట్ జరుగుతుందని నేను అంటాను. ఎందుకంటే ఒకే దగ్గర ఒక 6-7 గుండాలు ఉన్నాయి ఒక్కటే దగ్గర మార్కెట్ ఏరియా. ఇక చూడు ఏ విధంగా ఉంటుందో పండుగ వాతావరణం, అంత అద్భుతంగా ఉంటుంది. అందుకనే మొహరం అంటే ఒక ప్రత్యేకత మందమరి మార్కెట్ అని చెప్పచ్చు. మీకేమన్నా అనిపిస్తే నాకు కామెంట్లలో రాయండి. ఇంకా మంచిగా తయారు చేస్తారు వీళ్ళు. ఇంకా అలంకరణ చేయలే. వచ్చిండు చిట్టిబాబు. నమస్కారం చిట్టిబాబు గారు, నమస్కారం. ఇంకా షార్ట్ పీరియడ్లోనే మీరు ఎంత తయారు చేసేది ఇక్కడ కాలే. నేను తిరిగిన ఎందుకన్నా ఇంత తొందర జస్ట్ ఎంత 3 రోజులు అవుతుందా? 5 రోజులు. అప్పుడు 5 రోజులు అవుతుందా? 5 రోజులు అవుతుందంటే సరే. కానీ వేరే కాదు ఇంకా కాలే, ఇంకా తయారు చేస్తాను అన్నాడు. నేను చూద్దామని వచ్చిన అయితే అన్నీ తయారు చేసి పెట్టేసి రాలేదు. ఇంకా అలంకరణ అవుతుందని అనుకుంటాను.
ఇంకా అలంకరణ కావాలి. ఇంకా ఏమైనా టచ్ ఉన్నాయా? ఇంకా 3. ఒక్క నిమిషం అడిగి చూసి చెప్పు. ఇప్పుడు ఈ మందమార్లో ఇన్ని గణం సవాళ్ళు వేరే గుణంలు ఉన్నాయా? అంటే ఇది భక్తులు మనకు వాళ్ళకు కోరిన కోరికలు నెరవేర్చిన తర్వాత ఇచ్చిన నిజమే, కానీ బాగున్నట్టున్నాయి. రిజల్ట్గా మనకు గత సంవత్సరాల కంటే పెరిగిందైతే ఏం లేదు. అంతే. ఇప్పుడు ఇదిగా ఉన్నాయి. ఒకవేళ భక్తులు ఎవరైనా స్పాన్సర్ ఇస్తే మొక్కితే మీరు తీసేసుకొని పెడతారు, భక్తులు ఇచ్చి మనం ఏ రోజు కూడా కావాలి. అంతేనా? మరి వాళ్ళు ఖాళీ ఆ దేవుని మాత్రం ఇస్తారు, కానీ ప్రతి సంవత్సరం దేవునికి ఒక విధమైన ఖర్చు ఉంటుంది. మరి అదంతా ఎవరు పెట్టుకుంటారు? వాళ్ళకి తోచింది కులమో పలమో వాళ్ళని మనం ఫోర్స్ చేయలేదు. వాళ్ళు ఇచ్చి మనం తీసుకుంటాం అంతే. అవును, ఫస్ట్ టైమే ఇస్తారు, కానీ దానికి ప్రతి సంవత్సరం నువ్వు కొంత ఖర్చుతో కూడిన ఆ దేవునికి చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం. అప్పుడు ఎట్లా మరి? వాళ్ళని మళ్ళీ అడుగుతావా? వీళ్ళనైతే అడుగుడు ఉండదా? కానీ వాళ్ళు వచ్చి మా దేవుడు ఇక్కడ ఇచ్చిన కదా అని వచ్చి ఏమన్నా ఇస్తే మాత్రం ఎవరి ఇయర్ వస్తారు, వాళ్ళ దేవుడు వాళ్ళ పర్ఫెక్ట్గా పెట్టుకుంటారు, ఇచ్చి వెళ్ళిపోతారు. అయితే ఈ సంవత్సరము ఏ రోజు వస్తుందంట పండుగ? శుక్రవారం. చెప్పండి మా యూట్యూబ్ ప్రేక్షకులకు. 26 శుక్రవారం. అడిగి చెప్పండి. శుక్రవారం 26వ తారీఖు షహద్. నెక్స్ట్ ఇంకేమన్నా? అంతే ఇక లాస్ట్. కానీ మందమ్మారిలో హైలైట్ అన్నట్టు మొహరం పండుగ. నేను ఈ చిట్టుబాబుదే పెట్టేది దిగుతాంది. ఈ చిట్టుబాబులది పెట్టెలు దిగుతున్నాయి. నాకు ఫోన్ చేసింది, నేను పోయినా. ఆ ఫోటోలు పెట్టెలు దిగే ఆ అద్భుతమైన సన్నివేశాలన్నీ నేను చిత్రీకరించి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. బ్రహ్మాండమైన రెస్పాన్స్, అది మామూలు రెస్పాన్స్ కాదు. ప్రజలకు వెళ్ళిపోయింది, అది మొత్తం ప్రజలకు వెళ్ళిపోయింది. చాలా బీభత్సం సృష్టిస్తుంది ఆ వీడియో. సో ఇప్పుడు అదే ఉత్సాహంతో, అదే జోష్ తోటి నేను మళ్ళా ఈ గుండం దగ్గరికి రావడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ మామూలుగా నేను చూసిపోదామని వచ్చిన, కానీ తయారు చేసి పెట్టారు. అదేవిధంగా మళ్ళా టైంకు చిట్టిబాబు రావడం జరిగింది. అంటే మనకి ఇంకొంచెం అంత ఇన్ఫర్మేషన్ మనకు లభిస్తుంది. మీరు ఏమైనా కావాలంటే మీ కామెంట్లలో మీరు అనుమానాలు మమ్మల్ని అడగండి, నేను మీకు చెప్తాను. మళ్ళీ ఫాలో అవ్వండి కాశ్మీర్ సాంగ్ యూట్యూబ్ ఛానల్. చిట్టిబాబు గారు నమస్తే. సవాళ్ళు అని చూపెట్టినాను. ఇంకా చేస్తారు, ఇంకా చాలా అలంకరణ ఉన్నది. ఇంకొక 2 లేదా 3 సవాళ్ళు వచ్చే అవకాశం ఉన్నదని చిట్టిబాబు చెప్పడం జరుగుతుంది. రండి ఇటు చూద్దాం రా. అన్నీ చూపెట్టినాను. కొంచెం లాంగ్ తీసుకో, దూరం డిస్టెన్స్ చేసుకుంటే ఇట్లా మంచిగా కనబడతాం. మొహరం పండుగ మొహరం పండుగ మొహరం మొహరం మొహరం. మొహరం పండుగ ప్రత్యేకత అది వేరే ఉంటుంది. ఇక అంటే మందమరి మార్కెట్ అనేది చెప్తాను నేను, వేరే కాదు కాదు. మందమరి మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూడండి. ఈసారి ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చి చూడుర్రి, మందమరి మార్కెట్లో ఒకటే దగ్గర ఒక 6-7 సవాళ్ళ గుండాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా జరుగుతుంది. సెంటర్ చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన వంటర్ దాన్ని నంబర్స్ అయితే పడతాయి కదా. ఇది వంటర్. నెమ్మలీకలు అన్నీ ఇంకా ఉన్నాయి, అన్నీ సిద్ధం చేస్తారు. అందరు కూడా ఈ సంవత్సరం మందమరి మార్కెట్లో ఉన్న గుండాల దగ్గరికి వచ్చేసి
మీరు ఈ పండుగ వాతావరణాన్ని మీరు స్వయంగా చూసి తిలకించాలని ఆస్వాదిస్తూ మీరందరూ చూసి అది దాన్ని చిట్టుబాబు గారు చెప్పండి. ఇప్పుడు ఈ వచ్చేసి దాన్ని తిలకించి ఆస్వాదించండి. ప్రతి ఒక్కరికి దేవుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అందరు మంచిగా సంతోషంగా ఉండాలి. ఫాలో అవ్వండి కాశ్మీర్ స్వామి తెలంగాణ యూట్యూబర్ మందం మరి యూట్యూబ్ ఛానల్. ఓకే, అదే చిట్టుబాబుని దగ్గర తీసుకుని పెడతాయి. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏమైనా ప్రిపేర్ అయ్యేస్తాం. అక్కడ చేయనండి.